హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అటు అగ్రరాజ్యం అమెరికా, ఇటు యూరోప్ దేశాలు అన్నీ కలిసి రష్యాను ఒంటరిని చేసి కఠినమైన ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే రష్యాపై ఈ దేశాలు 5,000కు పైగా ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. గతాన్ని పరిశీలిస్తే ప్రపంచంలోని మరే ఇతర దేశంపై కూడా ఎన్నడూ ఇలాంటి ఆంక్షలు లేకపోవడం గమనార్హం. అయినా కూడా రష్యా వెనక్కు తగ్గడం లేదు. ఈ క్రమంలోనే యుక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు క్రమక్రమంగా అమెరికా, యూరోప్ దేశాలకు రష్యాకు మధ్య ఆర్థిక యుద్ధంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే రష్యా ఉప ప్రధాని మంత్రి అలెగ్జాండర్ నొవాక్ మాట్లాడుతూ రష్యా క్రూడ్ ఆయిల్ దిగుమతులపై నిషేధం విధిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎందుకంటే యుక్రెయిన్పై రష్యా దూకుడుకు కళ్లం వేసేందుకు యూరోప్ దేశాలు రష్యా ముడి క్రూడ్ ఆయిల్ దిగుమతులను నిషేధించాలని భావిస్తున్నాయి. అందుకే అలెగ్జాండర్ ఈ అంశంపై స్పందించారు. రష్యా ముడి క్రూడ్ ఆయిల్పై నిషేధం విధిస్తే ప్రపంచ మార్కెట్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నొవాక్ తెలిపారు. ముడి క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల ఊహకు అందనంత స్థాయిలో ఉంటుందని, ధరలు అనూహ్యంగా పెరుగుతాయని పేర్కొన్నారు. ముడి క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు ఏకంగా 300 స్థాయికి కూడా చేరొచ్చని అంచనా వేశారు. రష్యన్ వార్తా ఏజెన్సీలు అలెగ్జాండర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా పేర్కొంటున్నాయి. అంతేకాకుండా యూరోపియన్ మార్కెట్లో రష్యన్ క్రూడ్ ఆయిల్ను త్వరితగతిన భర్తీ చేయడం అసాధ్యమని నొవాక్ తెలిపారు. పైనే పడుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల యూరోప్ ప్రజలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ఐరోపా ప్రజలు, వినియోగదారు గ్యాస్, విద్యుత్, ఫ్యూయల్ వంటి వాటి కోసం చాలా ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుందని, ధరలు ఆకాశాన్ని తాకుతాయని వివరించారు. అలాగే యూరోప్ దేశాలకు గ్యాస్ సరఫరాను నిలిపివేస్తామని ఆయన హెచ్చరించారు. తామైతే ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, దీనివల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. యూరోపియన్ దేశాలు రష్యాపై ఆరోపణలు చేయడం మానేయాలని సూచించారు. లేదంటే ఇలాంటి ఆరోపణలు తమల్ని కీలక నిర్ణయాలు తీసుకునేలా రెచ్చగొట్టే ప్రమాదం ఉందన్నారు. కాగా క్రూడ్ ధరలు $300 చేరితే పెట్రోల్, డీజిల్ ధరలు రెట్టింపు కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఆయిల్ను కొనుగోలు చేయడానికి భారత్ ముందుకొచ్చి ఒప్పందం దిశగా అడుగులు వేస్తోంది. అయితే రష్యా ఇస్తామన్న దానికంటే ఎక్కువ డిస్కౌంట్ భారత్ డిమాండ్ చేస్తోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అవకాశాన్ని అనుకూలంగా మలుచుకోవడానికి పావులు కదుపుతున్నట్లు తెలిపాయి. రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చల్లో కొనుగోళ్లపై ఫైనాన్సింగ్ వంటి అదనపు అడ్డంకులను అధిగమించడానికి డెలివరీ ప్రతిపాదికన బ్యారెల్ $70 కంటే తక్కువ ధరకు ఇవ్వాలని భారత్ కోరుకుంటోందని పేరు వెల్లడించడానికి నిరాకరించిన ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ $105కు చేరిన విషయం తెలిసిందే. భారత క్రూడ్ ఆయిల్ వినియోగంలో 85% కంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటోంది. రష్యాకు కీలకమైన ఆదాయ వనరు ముడి క్రూడ్ ఆయిల్ను ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న కొద్ది మందిలో భారత్ ఒకటి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.